వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ఓటు మురిగిపోతుందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనే అమలు చేయలేని గ్యారంటీలు దేశవ్యాప్తంగా ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాంచన్యాయ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందని లక్ష్మణ్ ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రధాని కావడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి వల్ల రాష్ట్రంలో లేదు కాబట్టి పొరపాటున కాంగ్రెస్ను ఓడించడానికి మీరు బీఆర్ఎస్కు ఓటేస్తే అది మీ ఓటు మురిగిపోతుంది. కాబట్టి ఇవాళ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఇవాళ బూటకమని తేలిపోయింది. తెలంగాణలోనే అమలు చేయనటువంటి గ్యారెంటీలు మళ్ళీ జాతీయ స్థాయిలో ఇవాళ పంచ న్యాయ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు పంగనామాలు పెట్టడానికి రాహుల్ గాంధీ గారి ద్వారా ఏదైతే ప్రకటించారో తెలంగాణలో కూడా కాంగ్రెస్ భవిష్యత్తులో మటుమావడం ఖాయము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎంత ఖాయమో మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కూడా ఇవాళ మునిగిపోతున్న పడవ. కాబట్టి ఈ దేశ అభివృద్ధికి పేదల సంక్షేమానికి ఇవాళ అవినీతి రహిత కుటుంబ రహిత పాలన ఇవాళ బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికినటువంటి నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పనితీరు మెచ్చి నచ్చి దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి తెలంగాణ అతీతం కాదు, ఖచ్చితంగా తెలంగాణలో కూడా 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలు సాధిస్తామని దానికి మీరందరూ కూడా మరి పాల్గొన్నటువంటి ఇవాళ పార్టీలో చేరినటువంటి అందరూ కూడా మరి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా స్వాగతం, శుభాకాంక్షలు, ధన్యవాదాలు.